మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చాలా సులభంగా ఎలా చేయొచ్చండి. లిస్ట్ 1లో 3 ఉన్నాయి, లిస్ట్ 2లో 5 ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టిప్స్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు ఫస్ట్ బాగా తెలిసింది చూసుకోవాలండి. వినెగర్ అంటే ఎసిటిక్ యాసిడ్. అంటే ఏంటి? C4 దీనికుంది, దీనికుంది, దీనికుంది. సో ఇది రూల్డ్ అవుట్. ఈ మూడింట్లో ఏంటో చూసుకోవాలి. మీకు నెక్స్ట్ తెలిసింది ఏంటంటే లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. అంటే ఏంటంటే B1. సో B1 దీనికుంది, దీనికి B1 లేదు. ఇది రూల్డ్ అవుట్. సో ఈ రెండిట్లలో మనం చూసుకుంటే తొందరగా చేయొచ్చు అనమాట. న్యూట్రల్ సొల్యూషన్ అంటే యాసిడ్ బేస్ 2 ఉంటాయి, కలర్లెస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది యాసిడ్ రెయిన్ అంటాం, అది మనకు తెలిసిందే. ఫినాప్థలిన్ న్యాచురల్ ఇండికేటర్ అన్నాడండి. ఫినాప్థలిన్ గివ్స్ పింక్ కలర్, ఇది మీకు తెలిసింది. ఈ రెండు తెలిసింది అనుకోండి. దీని గురించి కొంచెం ఆలోచించాలి. ఇండికేటర్స్ ఇది యాక్చువల్గా ఫినాప్థలిన్ కలర్లెస్ ఉంటుంది. పింక్ కలర్ ఎప్పుడైతే బేస్తో కలిపితే పింక్ కలర్ వస్తుంది, యాసిడ్తోనైతే కలర్లెస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో మనకు ఇది రూల్డ్ అవుట్, ఇది రూల్డ్ అవుట్. బి అండ్ సి అసలు కానే కాదు, ఎందుకంటే బి ఈజ్ రాంగ్ అనుకుంటున్నాం కాబట్టి. సో బి కాకుండా ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్గా ఆన్సర్లు చేయగలుగుతారు. ఆల్ ద